ఫైట్ మాస్టర్ నార్మల్గా ఫైట్ మాస్టర్ హార్డ్ వర్క్ చేస్తారు, పాపం టైర్డ్ అయిపోతారు, రకాల కొద్దిగా ఈవినింగ్ కాగానే కొద్దిగా అనిపిస్తుంది. ఒక అంటే దేవతలుడే తాగిరు, అమృతం తాగిరు, ఇది అనుకోవచ్చు ఇది. అయితే మీరు మళ్ళీ ఫోర్స్ చేశారు ఫైట్ మాస్టర్స్, అది ఆ పంచాయతీ రాజు మాస్టర్ గారి దాకా వెళ్ళింది. అప్పుడు అసలు ఏంటి అంటే మిమ్మల్ని ఆఫర్ చేస్తే మీరు తిరస్కరించారా దాన్ని? అదే ఎందుకంటే మా ఫాదరే మా గురువు అన్నాం కదా, మా నాయనమ్మ గారే మాకు ఫస్ట్ ఒట్టేపుకుంది అనమాట. సినిమా ఇండస్ట్రీలో వెళ్ళినా కానీ మీరు కొంచెం ఇలాంటి దూరంగా ఉండండి, చెడు వ్యసనాలకు అని ఒట్టేపుకుందాం. ఆ ఒట్టు ప్రకారం ఎందుకంటే అర్థమైంది అనమాట, దాని ప్రకారం ఫాలో అయ్యి గురుగారిని కూడా సారీ సార్ అని చెప్పాము అనమాట. డ్రింక్స్ దగ్గర సినిమా ఇండస్ట్రీలో డ్రింక్ చేస్తే కొంచెం మళ్ళీ పెద్ద పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్తారు, అంటే పిఆర్ మెయింటైన్ అయింది కొద్దిగా, అంటే మీటింగ్ లో కొద్దిగా అవకాశం ఉంటుంది. అంటే ఎదురువాడు తాగినప్పుడు మనం తాగకపోతే వాడు ఫీల్ అవుతుంటాడు, వీడేంద్ర నా ముందరా అంటే మేము తాగుతున్నాం అదొక ఫీలింగ్. కానీ దాన్ని భలే అధిగమించారు, అది గొప్ప విషయం. అది దానికి కారణం మా నాన్నగారి గురువు, మా ఫాదరే గురువు. ఎందుకంటే మా నాయనమ్మ గారు మన ప్రతి మనిషి దగ్గర నేర్చుకోవచ్చు, వాళ్ళు మంచోడి దగ్గరే నేర్చుకోవాలని కాదు, అందరి దగ్గర మనం నేర్చుకోవచ్చు అనే సత్యాన్ని మేము గురువుల ద్వారా గ్రహించేశారు, అలా నేర్చుకున్నాం అన్నమాట. అది గ్రహించారు. ఇంకా మీరు ఈ మాంసాహారాలు కూడా దూరం ఉంటున్నారు, మరి కొద్ది ప్రోటీన్ అవి కావాలి, ఎలా సమతుల్యత పాటిస్తున్నారు మీరు ఆహారంలో? అంటే కొంచెం ఆయన దగ్గర ఫుడ్స్ ఉందా, అది కొద్దిగా మీ ఆ దినచర్య చెప్పండి. పొద్దున్నే జీడిపప్పు బాదం నానబెట్టి ఒక కప్పు తీసుకుంటాం, ఎండి ఖర్జూరం, ఓకే, ఖర్జూరం ఒక కప్పు తీసుకుంటాం, బొప్పాయి తీసుకుంటాం ఫ్రూట్స్, ఏదైనా మ్యాక్సిమం ఒక జ్యూస్, ఏదన్నా బొప్పాయి కానీ ఏదైనా జ్యూస్, క్యారెట్ బీట్రూట్ జ్యూస్లు కానీ అట్లా తీసుకుంటాం. తర్వాత మిలిట్ అనేది అద్భుతమైన శక్తి ఉంది, అదే ఉంది కదా మనకి. పక్షులు ఒక మిలిట్ అంటే కొరల్లో తిని ట్రావెల్ చేస్తాయి, అట్లో అంత శక్తి ఉంటుంది పక్షులు. అట్లాగే మేము వచ్చి నైట్ మొత్తం రాగులని నానబెట్టేసి మిల్లెట్స్ రాగులు నానబెట్టేసి మార్నింగ్ వచ్చి కొబ్బరి ఈ మంచి ఇవి ఉండే కదా జీడిపప్పు వేసేసి జావా అంటే గ్రైండ్ చేసి తాగేస్తారు. అంటే ఇడ్లీ దోశ పూరీలు అనేది కొంచెం అవాయిడ్ చేస్తాం. అలా ఒకరోజు జొన్న జావా, ఒకరోజు రాగి జావా, వైట్ రైస్ అనేది పెద్ద తినము అట్లా జీవితాన్ని. ఎందుకంటే మ్యాక్సిమం వైట్ కట్ సాల్ట్ షుగర్ తక్కువనే. ఎందువల్లంటే మేము ఏంటంటే జీవితం పరిపూర్ణం అనేది ఏంటంటే మేము అనుకుంటాం ఏంటంటే ఒక డబ్బులు సంపాదించడంలో పరిపూర్ణం కాదు, ఒక కీర్తి రావటంలో పరిపూర్ణం కాదు, అన్నిట్లో ఆరోగ్యంలో కూడా ఉండాలి. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం అనేది వితౌట్ హెల్త్ నో వెల్త్. ఆరోగ్యంలో విజయాన్ని సాధించాలి. మనం ఆశించే దాంట్లో ఆశించకుండా ఇంకోటి ఇచ్చే స్థితికి రావాలి. ప్రతి మనిషి మీరు కూడా ఈతున్నారు అంటారు కదా, మన జీవితంలో మీరు ఇంతకుముందు మీరు కూడా మొన్న కలిసినప్పుడు చెప్పారు కదా, పుట్టినప్పుడు నువ్వు ఒక్కడుగా ఉండొచ్చు, పుట్టినప్పుడు ఏం ఆస్తి లేకుండా ఉండొచ్చు. ఇప్పుడు పుట్టినప్పుడు నిరుపేదగా పుట్టడం నీ తప్పు కాదు, నిరుపేదగా చావడం నీ తప్పు. అలాగే వచ్చి నీకు పుట్టినప్పుడు నీకు అందరు బంధువర్గాలు 10 మంది నేను ఆదరించే లేకుండా ఉంటాలో అది నీ తప్పు కాదు. కానీ చనిపోయేటప్పుడు 10 మంది నీ అమ్మట ఉండాలి, 10 మంది ఆదర్శంగా ఉండాలనేది కూడా అది జీవితం తీసుకుపోయేది, అదే జ్ఞాపకాలు. ఇప్పుడు అదే మిమ్మల్ని చూస్తుంటే మీ యొక్క ఆహార శైలి, మీ నడవడిక, మీ కట్టుబాటు నియమాలు, ఆ యోగి ఆ ఋషులను ఆ ఋషి బాటలో వెళ్ళిపోతున్నారు మీరు. అంటే ఎందువల్లంటే సత్య గారు మీరు చెప్పాల్సింది, జీవితం మనకి పెద్ద సినిమాలో డైలాగ్ ఉంటుంది, మన టీజర్లో వచ్చింది, జీవితం వచ్చి పుట్టాం కాబట్టి అన్నీ చూడాలి అంటాడు. అన్నీ అంటే చూడాలి, అన్నీ చేసేయాలంటాడు. చెయ్యాలి, ఏది చేయకూడదు కూడా తెలుసుకోవాలి. అర్థమైంది? తినాలి, ఎంత తినాలో తెలుసుకోవాలి. అట్లా మేము అలాగే ఆహార నియమాలు ఎపిసోడ్ మాలేసుకొని స్టార్టింగ్ మాలేసుకొని నైట్ భోజనం తినడానికి అంటే టిఫిన్ చేయాలి కదా, ఎపిసోడ్ మాలేసుకుంటే ఆకలి తట్టుకోలేక దేవుడు దండం పెట్టి నైట్ తలుపేసుకొని ఊరు చూడలేదని బాగా భోజనం తిని దేవుడు దండం పెట్టేవాడు. అంటే ఆహారం అంతా పిచ్చిగా ఉండేది. ఎందుకు ఇంత ఆహారం మేము అంత ఏకలక్ష చెందుతున్నాం, దీని అంతా కంట్రోల్ చేయాలంటే బుద్ధిరిత ఆశ్రమంలోకి వెళ్ళి ఒక 10 రోజులు ఫాస్టింగ్ ఉన్నాం. 10 days ఓన్లీ లిక్విడ్ తోటి, ఇది అని లెమన్ వాటర్ తోటి 10 kg తగ్గాం. అదే మొత్తం 10 days ఉన్నాం, 15 రోజులు ఉన్నాము. 10 days ఫాస్టింగ్ ఉండి 10 kg లెక్క. అంటే మనిషి తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు అని.
అక్కడ నుంచి ఆహారం నిమ్మల నుంచి గ్రిప్ వచ్చింది. ఎస్ ఎందుకేనంటే మనకి చెప్పాల్సింది ఏంటంటే ఈత కూడా చెప్పాలంటే మరి మీరు ఇక్కడికి ఈ ఫామ్లో రావాలంటే మీ గూగుల్ మ్యాప్ ఒకటి కనెక్ట్ చేసుకుంటే ఇన్ని కిలోమీటర్లు దూరం ఉంది, లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది, వచ్చాము ఇక్కడికి. మనం తయారు చేసిన దాన్ని కనెక్ట్ చేస్తే కరెక్ట్ నేను తీసుకొచ్చింది ఇక్కడికి. కానీ మనం సృష్టించిన ఒక శక్తి ఉంది, దానికి కనెక్ట్ అయితే నువ్వేం చేస్తున్నావు, ఏం తినకూడదు, చేస్తున్నావు? తినొచ్చు, తినకూడదు అని చెప్తున్నా. ఎన్నాళ్ళు ఉంటావు, ఏది నీకు ఇది శాశ్వతం కాదు. ఆ సిక్స్ అని గమనించాలి, దానికి కనెక్టింగ్ అవ్వాలి. ఆ తర్వాత వచ్చి నిద్ర కదండి అన్నిట్లో కల్లా మనకి లేజినెస్ నిద్ర అనేది. ఆ నిద్రని మేము ఆటోమేటిక్ నిద్ర ఏంటంటే చాలా మంది 7 గంటలు ఎగుతాం, 8 గంటలు ఎగుతాం చెప్తూ ఉంటాం. ఎందుకు దీని మీద మనం చేయించుకోవద్దు. తెల్లారుజాము 2:30 దాకా టైంకి లేగుస్తాం, 2:30కి లేగుస్తాం. 3 అంటే ఎందుకు ఎర్లీగా పడుకోకూడదు? చాలా మంది ఎర్లీ లేటుగా పండుకోవటం, మళ్ళీ లేటుగా లేవటం చేస్తున్నాం కదా. ఇది కరెక్ట్ కాదు. ప్రకృతి జీవరాశులు అన్ని కూడా 6 గంటలు 7 గంటల లోపల తిని పనుకుంటున్నాయి కదా. పాత రోజులు మనం అదే ఎందుకు అలా మనం జీవించకూడదని మొదలు పెట్టేసాం. అప్పుడు 7:30కి 8కి పండుకోవడం మొదలు పెట్టాం. చిన్నప్పుడు బాగా గుర్తు లాంతర్ అవన్నీ అవి బంద్ చేసి 6, 7 లోపలే 6కే సూర్యోదయం అంటే సూర్యుడు అస్తమించే టైంకి మనం తినేసి 6:30కి బెడ్ ఎక్కేటోళ్ళం. ఇప్పుడు ఏంటంటే మేము తెలుసుకున్నా అంటే ఈ ఆత్మ పైన తెలుసుకున్నది మీరు అడిగారు కాబట్టి అంటే నిరంతరం ఈ 3 మారేవి. ఒకటి ప్రపంచం, రెండోది సంసారం, మూడోది దేహస్థితి. నిరంతరం ప్రపంచంలో నువ్వు బిజినెస్ నీకు అంత అనుభవం ఉంది, లాభం వస్తుంది, నష్టం వస్తుంటుంది. కానీ ఒకే రకంగా ఉండదు. పొగుడుతారు, పిలుస్తారు, అవమానం వస్తుంది, లాభం ఉంటుంది, బిజినెస్ నష్టం ఉంటుంది. సహజంగా మారుతూ ఉంటుంది ఇది. కానీ ఇది నిరంతరం మారేది అనే సంగతి మనం తెలుసుకుంటే హ్యాపీగా ఉంటాం. అవమానం కూడా మనకి హ్యాపీగానే ఉంటుంది. అవమానం కూడా హ్యాపీగా ఉంటుంది, లాభం హ్యాపీగా ఉంటుంది, నష్టం కూడా హ్యాపీగానే ఉంటుంది. కానీ సంసారం రెండోది. ఒకసారి మనం సంసార ఫ్యామిలీలో కొంచెం మన హస్బెండ్ కొంచెం హ్యాపీగా పొగుడుతారు, ఒకసారి కొంచెం తిట్టుకుంటారు. ఏమంటే మీరు లేకపోతే నాకు దొరకటం ఎంత అవసరం అంటే 10 రోజుల తర్వాత మొదటి నేను ఎందుకు పెళ్లి చేసుకుని మనసు లోపల అనుకోండి. సహజం ఇదంతా. జీవితమే ఉగాది పచ్చడి. అప్పుడు మేము గమనించాం అనమాట, ఏంటి ఇది నిన్న బాగా పొగిడిన భార్య రేపు ఇవాళ ఇట్లా అనుకుంటుంది ఏంటి. సహజంగా మారుతూ ఉంది, ఇది ప్రకృతిలో మార్పు ఉంది. అట్లా ఒకరోజు మనం హ్యాపీగా తింటాము, అరుగుద్ది, ఒక యాక్టివ్గా ఉంటాం, ఒకరోజు తలనొప్పిగా ఉంటుంది, నడుము నొప్పిగా ఉంటుంది. ఇదేదో మారుతుంది, ఇది మారుతుంది. అంటే ఈ 3 నిరంతరం మారేవి ఇవి. కానీ మారందే ఈ మూటి నడుపుతున్నది మారంది ఒకటి ఉంది, అది ఆత్మస్థితి అని సత్యాన్ని మేము గ్రహించారు. అక్కడ కూర్చోవాలన్నది, అక్కడ కూర్చోవాలి. ఈ 3 కూర్చుంటే 20% షుగర్ బీపీ లేదు తప్ప వీటికి. ఈ 3 నిరంతరం మారే. పొగిడా రేపు తిడతాగా వదిలేసి లాభం వచ్చిందా, ఇంకో నష్టం వస్తుందిగా, సహజం. అంటే దీని మీద నీకు ఆ టెన్షన్స్ అపార్ట్ పెట్టాలని అవసరం లేదు. అంటే నువ్వు చేయాలి డ్యూటీ, వర్క్ చేయి డ్యూటీ. లాభ నష్టాలు మన చేతుల్లో లేదని ఎప్పుడైతే మనం దాని మీద మనకు ఒక క్లారిటీ వచ్చిందో, ప్రపంచం మీద, సంసారం మీద, దేహం మీద, ఇది మనం ఎట్టి పరిస్థితి ముసలి అవుతుంది, ఇది ఎట్టి పరిస్థితి దీనికి వయసు అవుతుంటుంది, సహజం ఇది అనే భావన మన లోపల ఎప్పుడైతే వచ్చిందో, ఈ మూటిలో నుంచి మనం ఎప్పుడైతే కొన్ని బయటకు వచ్చి మూటిని అవేగా మనం చూడగలిగాం, అది నిజమైన జీవితానికి ఎంజాయ్మెంట్ అనేది. ఎంజాయ్మెంట్ బ్యూటిఫుల్. అసలు ఎంత అద్భుతం అంటే ఇది. అంటే ఆ గ్రహించడం కూడా ఒక గొప్ప విజయం. ఇప్పుడు ఏమైందంటే నేను చూస్తున్నాను రామలక్ష్మణ్జీ, అంటే నేను ప్రపంచంలో చాలా అంటే ఇంటర్నేషనల్ నుంచి, నేషనల్ నుంచి చాలా వరకు, అంటే నాది పిఆర్ కాబట్టి అడ్వర్టైజింగ్లో, మీడియాలో ఉన్నాను కాబట్టి నాకు ఇది ఎక్కువ యాక్సెస్ ఉంది. పోతుంటే ఆ కాన్సెప్ట్స్ అవన్నీ. అంటే కొంతమంది మీరు ఇందాక చెప్పారు, అన్ని గ్రహించినోడు ఎంత సింపుల్, వేల లక్షల కోట్లు ఉన్నాయి మనకి కావండి, ఏదో చేసాము వచ్చారు. ఎగిసైజ్ పడేటోళ్ళు ఈ మధ్యన ఎక్కువైపోయారు. అది వాళ్ళకి ఆ కరెక్ట్. నిన్న అన్నయ్యని ఎందుకనాలా, నిన్న పార్క్లో నాగబాబు అన్నయ్యతో మనం కలిసినప్పుడు, నాగబాబు అన్న ఆయన ఒక పెద్ద తపస్వి, మంచి చాలా, అంటే ఏం లేదు కరెక్ట్ చెప్పేస్తాడు. ఏమన్నారే ఇదిరా అదే అంతే, ఓపెన్ బోర్డా అంటే పుస్తకం. ఆ పుస్తకమే మిమ్మల్ని ఏమన్నది, అది సత్య వీళ్ళని గ్రహించి చాలు అంటే వీళ్ళు ఆల్రెడీ తత్వం. మీతోనే ఆయన కాఫీ తాగాలని ఒక ఆయన అన్ని చూసిండు. ఎందుకంటే ఆయన అన్నయ్య మెగాస్టార్, ఆయన ప్రొడ్యూసర్, ఒక మెగా బ్రదర్, ఆయన తమ్ముడు పవర్ స్టార్, డిప్యూటీ సీఎం. అంటే ఆయన చూడని ప్రపంచం లేదు. పిల్లలు ప్రయోజకులయ్యారు,
అన్నయ్య పిల్లలు ప్రయోజకులేరు అసలు ఆ కుటుంబమే ఒక అద్భుతం, ఒక రేంజ్. ఆ కుటుంబంలో కీలకమైన వ్యక్తి ఈయన. అంటే అంత పెద్ద మనిషి ఎట్లా అన్నాడంటే ఇక మీరు ఏ స్థాయిలో ఉన్నారు, మీరు హిమాలయ పర్వతాన్ని తెలిపారండి. అది మామూలు విషయం కాదు. అన్నయ్య మా ఆశ్చర్యం, మీ వెనక ఆరాధన తర్వాత పెరుగుతుందని అన్నాడు. ఆశ్చర్యంగా ఉంది అది. మా ఇంట్లో మాకు అప్పుడప్పుడు గుర్తొస్తుందంటే ఆశ్చర్యంగా ఉంది. అన్నయ్య ఇంకా చెప్పిండంటే ఆయన అది ఏముండదు అంటే ఓపెనింగ్ చెప్పేస్తాడు. అంటే నిజంగా నేను కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తాను. నువ్వు మరి చెప్తున్నావు, మేము నీతోటి మేము ఆల్రెడీ ఒక 7-8 years నుంచి మనం పరిచయం కలుసుకున్న పాటు కలుసుకున్నాం. దశాబ్దం అయిపోయింది మీతో. అయిపోయింది. మేము ఒకటి అడుగుతున్నాం. యాక్చువల్గా మీరు ప్రపంచంలో మాకంటే ఎక్కువ ఇతర దేశాలు కానీ జర్నీలు కానీ వెళ్తున్నారు కదా. మనుషులు డబ్బులు ఉండేవాళ్ళు చూశారు, డబ్బు లేని వాళ్ళు చూశారు, పోస్టులో ఉండేవాళ్ళు చూశారు, పోస్ట్ లేని వాళ్ళు చూశారు. కరెక్ట్. సీఎం చూసినాం, చూసినారు, వేరే దేశాల ప్రెసిడెంట్ కలుస్తుంటా, అన్ని రకాలుగా ఉంటది. కలుస్తున్నప్పుడు మీ 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 జీవితానికి ఏం అర్థం అవుతుంది? ఇది అంతా కూడా నాకు అదృష్టం అనుకుంటున్నారా, లేదంటే వరం అనుకుంటున్నారా, లేదంటే భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటున్నారా? దాని మీద ఒకటి రాసిన స్వామి ఈ మధ్యన, అంటే అనుకున్నది అంటే మన త్వరలో సినిమా రంగంలో మీతో చేస్తున్నా. బాగా చెప్పారు, అది కరెక్ట్. అది మీరు అడిగిన క్వశ్చన్ అసలు యూనివర్సల్ క్వశ్చన్ అది. అదే నేను దానికి అంటాను, ఏది నీది కాదు, ఏది నీతో రాదు, ఎందుకింత ఆరాటం, దేనికోసం పోరాటం, ఏమిటి బోగాటం, ఎందుకీ చెలగాటం. అంటే ఆ మనిషి అహం, మీరు అన్న చెప్పింది. ఎందుకంటే మీలో చూసి నాకు అదే ఆ సంతోషం అనిపించేది. ఏది మనది కాదు స్వామి, వీళ్ళంతా ఆరాటపడుతుంటారు. కానీ మీరు అందరికంటే ఒక మెట్టు ఎందుకు ఎక్కిరు తెలుసా? ప్రకృతితో స్నేహం చేస్తూ చూసారా, అక్కడ మీరు సక్సెస్. ప్రకృతి అమ్మ, నేనంటే చెప్తాను, ప్రకృతి అమ్మకి మించిన దైవము లేదు. ప్రకృతి తల్లి అమ్మాయి. అమ్మాయి ఎందులో అంటే న్యాచురల్ గానే మనం ఒక ప్రకృతిలో శరణాగతి వెళ్తూ ఉంటుంటే సంటి పిల్లోడిని ఒక తల్లి చేయబట్టుకొని తీసుకెళ్ళినట్టుగా కరెక్ట్ ట్రావెల్ చేస్తుంది. ఎందుకంటే మేము నడుస్తున్నప్పుడు, ఫారెస్ట్ లాంటి నడుస్తున్నప్పుడు సూర్యుడు మనలే చూస్తున్నాడు, చెట్లు మనల్ని చూసి వెల్కమ్ చెప్పి అలా తల ఊపుతూ గాలికి అలా ఊపుతున్నాయి, చెట్లన్నీ మనం చూసి ఆహ్వానం పలుకుతున్నాయి. నైట్ నడుస్తుంటే నక్షత్రాలన్నీ మనం చూస్తున్నాయి, చంద్రుడు చూస్తున్నాడు, భూమి మనలే చూస్తుంది అన్న భావంతో ఫీల్ అవుతుంటే, ఇంత పెద్ద విశ్వం అంతా మనం నన్ను వెల్కమ్ చెబుతుంటే అసలు మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఏం కొరవ నీకు, ఏం కొరవ. అందుకని చిన్నగా ఏదేదో వాళ్ళు ఒక మాట నేనేదో పొగడలేదని, ఆ మాట ఏదో అన్నాడని నువ్వు అవమానపడి సూసైడ్ చేసుకుంటారు. చూస్తున్నారు యూత్ అంతా కూడా చాలా మంది. దాని గురించి ఇప్పుడు ఆ యూత్ కి ఇన్స్పిరేషన్ మీలాంటి వాళ్ళు కావాలి. అసంతృప్తి ఎందుకు? అసంతృప్తి అంటే ఈరోజు అయిపోలే కదా, రేపు అనేది ఉంది. టుమారో నీకో రేకో నిన్న అయిపోయింది, ఈ రోజు అయిపోయి రేపు ఆలోచించు. ఎందుకంటే నీ జీవితంలో ఓడిపోయినా, చదువులో ఓడిపోయినా, నీ లవ్ లో ఫెయిల్ అయినా కానీ నీ కోసం టుమారో, రేపు అనేది ఒకటి సూర్యుడు ఉదయిస్తున్నాడు. జీవితం ఫ్రెష్ స్టార్ట్ చెయ్యి. ఎందుకంటే నిజంగా బ్రదరు, మా జీవితంలో సక్సెస్ కంటే అవమానాలు చాలా ఉన్నాయి. మా జీవితం ఎందుకుండవు? ఏ రోజు కూడా మేము అవమానం మాకేం తెలియదు అనే భావన ఏ రోజు కూడా అసలు మేము దాన్ని పట్టించుకోలేదు అనమాట. సహజం, సహజమే కదా అని సత్యాన్ని. అసలు ఇంకోటి ఏంటంటే ఒక విషయం మన దగ్గర నుంచి దూరం అయిందంటే ఇంకేదో ఒక విషయం మన రెడీగా ఉందని అర్థం. అంటే ఇంకంటే విశ్వశక్తికి నీ పుట్టిన 5వ సంవత్సరాల తర్వాత నీకు పుట్టినంతగా నీకు అర్థం అవుద్ది. మనం పుట్టించి కొన్ని రోజుల తర్వాత మనం భూమి మీదకి వచ్చాను అర్థం, అది గ్రహిస్తాం. నేను భూమి మీదకి వచ్చాను కాబట్టి అమ్మ ఇది అని. కాబట్టి పుడతానికి కారణమైన ఒక శక్తి ఉంది కదా, నిన్ను పంపించిన శక్తికి నీకు ఏమేమి ఇవ్వాలి, నీకు ఏమేమి ఇవ్వకూడదు అనే శక్తి, ఆ శక్తి తెలియదా ఏంటి? ఆ శక్తే సత్యాది అన్నట్టు. ఎందుకంటే ఆ శక్తిలో ఏంటంటే అందరూ డబ్బు గలవాళ్ళుగా, అందరూ తక్కువ వాళ్ళు కాదంట. మరి ఫాదర్ అని ఏ క్యారెక్టర్ ఇచ్చాడో, లేని ఫాదర్ దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు అక్కడ మటుకు నటుడివి అంతే, క్యారెక్టర్ అదే. పైన ఆయన అంటే నడిపించేటోడు పాత్ర అంతే నీది. అంటే ఒక బేల్దారి పనిగా నన్ను ఈ పాత్రలో పంపించాడు, నా ఇల్లు కట్టాను, కానీ నీ మనస్ఫూర్తి చేయటమే. మాకేంటంటే యాక్చువల్ ఏంటంటే మేము చెప్పాలంటే ఇది కూడా చెప్పాలంటే, ఏ పని ఇచ్చినా కానీ ఆ పనే దైవంగా చేస్తుంటే పనే ఇంకో పని పుట్టించుతుంది. కరెక్టే, పనే ఇంకో పని కల్పిస్తూ ఉంటుంది. మేము ఇంతమంది పెద్ద పెద్ద హీరో అన్నయ్యలతోటి, ఇంత పెద్ద సాధారణ సినిమాతో ఇంత పెద్ద హీరోలతో ఇంత పెద్ద కలుసుకోవడం అంటే అది
అది ఆటోమేటిక్ నీకు ఆ పని ఆ పనే ఇంకొక పవన్ సార్ దగ్గర తీసుకెళ్ళింది, ఆ పవనే రజనీకాంత్ దగ్గర తీసుకెళ్ళింది, ఆ పనే అన్నయ్య దగ్గర తీసుకెళ్ళింది, అన్నయ్య బాక్స్ ఆఫీస్ ఆ పనే మహేష్ బాబు గారి దగ్గర తీసుకెళ్ళింది. ఆ పని హిందీ సనీ డే దగ్గర తీసుకెళ్ళింది. చూడండి ఆ ఎటువంటి పనే స్టార్లు అండి వీళ్ళంతా. అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ స్టార్స్ వాళ్ళంతా. వాళ్ళంతా. కొన్ని అంటే డెమిగాడ్స్ అంటే వాళ్ళు అంతే. ఇప్పుడు ఎందుకంటే మీ మధ్యన అఖండలో ఆ బాలయ్య గారితో ఆయన మంచి విభూతి ఒక శివుడు లాగా ఆయన వచ్చేసి ఆయన హారతి ఇస్తాడు నార్మల్ గుమ్మడికాయతో దాంతో. మీకు ఈ ఆలోచన అసలు మనిషితో అసలు హారతి ఎలా ఇచ్చా అంటే చూసారా, అక్కడ కూడా ఇది దైవ సంకల్పం దానికి రిలేటెడ్ ఉంటుంది. ఆలోచన మీకు రావడానికి ఎందుకు వచ్చింది అంత అసలుకి అలా పెట్టాలి. కంటెంట్ మనం చెబుతూ ఉంటుంది, కథలో లీలమైతే అది చెబుతూ ఉంటుంది అన్నమాట. కానీ మీరు మామూలుగా కాదు అంటే గురూజీ, అంటే మిమ్మల్ని నేను దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ అంటే మీరిద్దరు ఎప్పుడు అలా కల్మషం లేకుండా మిమ్మల్ని 10 years నుంచి అంటే దగ్గర చూస్తుంటా అబ్జర్వ్ చేస్తుంటా, కల్మషం కనబడదు, ఎప్పుడు ఆనందంగా. అంటే కలమం కలపడానికి మేము మూడింటికి దూరంగా ఉండాలంటాం. పోస్ట్ క్యాష్ అంటే అధికారం గురించి ఆశ చూడు, దానికి దూరంగా ఉంటే ఎప్పుడు ఆనందమే. క్యాష్ దాని దగ్గర కొంచెం దూరంగా ఉంటే ప్రాబ్లం ఉండదు అనేది. మా ఇద్దరి దగ్గర ఏంటంటే ఏ పోస్ట్కి ఆశపడం, క్యాష్ గురించి అంటే దాని అమౌంట్ అనే దాని గురించి దానికి కొంచెం దూరంగా ఉంటాం, ఫోకస్ చేయాలి. వస్తూ ఉంటుంది. నేను ఇంకొట్టినాను గురూజీ, రాజకీయాలు రావాలని ఎప్పుడన్నా ఉండేనా? ఉండేనా? స్టార్టింగ్ అనుకున్నాం. అంటే ఏదైనా సేవ అంటే పబ్లిక్ రాజకీయం కోసం సేవ తప్పేం లేదు. రాజకీయ వాళ్ళకి ఎమ్మెల్యేగా ఒక ఎంపీ అయినా ఒక మంత్రిగా అయినా ప్రజలకు ఇంకా సేవ చేయొచ్చు. అంటే ఏలుముద్రగాళ్ళవి అసెంబ్లీలోకి వెళ్ళాలి అనే ఒక చిన్న ఒక ఉండేది నాకు. కొంచెం ఎన్నో ట్రావెల్ చేసిన తర్వాత ఆత్మపైలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అంటే ఒక ఏరియాకే పరిధైతో ఎందుకు నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి నడిచి అందరు నా మనుషులని నేను సేవ చేయాలని భావన. అంటే ఈ అద్వైత సిద్ధాంతానికి మాకంతా అద్వైత సిద్ధాంతం మేము ఫీల్ అవుతూ ఉంటాం ఇప్పుడు కూడా. మేమేందంటే ఒక ప్రాంతానికో పరిమితానికో ఒక దీనికో కాదు మనిషి జీవితం నిస్వార్థంగా ఉండాలి. చైతన్యం అంటే చైతన్యం అనేది అంతటా అన్నిటిలో అంతటా మనకి గ్యాప్ లేకుండా ఉంది. అది కావాలి కానీ చీల్చుకొని వెళ్ళిపోయారు. ఫీల్ అనిపించింది మాకు ఎన్నది మా లోపల వాయిస్ అంటే అందరు కావాలి, అందరి దగ్గర కావాలి, అందరి దగ్గర కావాలి. అంతటా నువ్వై ఉండవు, అందరు నీవారై ఉండారు. ఇదంతా హొస్టేట్ కుటుంబం కదా అనేది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాలినడకతోటి 10 విలేజ్కి వెళ్ళి అనంతమ్మ రిలేషన్ గురించి, ఈ భూమి గొప్పతనం నీరు గొప్పతనం గురించి, ఆ విలేజ్లో ఫ్రెండ్షిప్ మొత్తాన్ని మాట్లాడుకుంటూ తిరగాలి అనేది లాస్ట్ సినిమా ఇండస్ట్రీ రిటైర్డ్ అయితే అది కార్యక్రమం మా కోరిక ఉందన్నమాట. ఈ మధ్యన మీరు మీ గురించి రాసిన బుక్ చూశాను. ఆ బుక్ ఒకసారి అమ్మా, అందులో ఒక్కొక్క పెద్ద స్టార్స్ ఎంత బాగా చెప్పారండి. అసలు వాళ్ళు చెప్పిన విధానం చూస్తే నాకు అది మేము మా కూడా అప్పుడు తలుచుకున్నప్పుడు మన గురించి వాళ్ళు ఇంత బెత్తలు మాట్లాడుతున్నారంటే ఏంది ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఈ బుక్ చూడండి, ఇది చాలా ఈ బుక్లో మహానుభావులు వీళ్ళంతా దే ఆర్ ప్రూవ్డ్. అంటే వీళ్ళకంటూ కొన్ని లక్షల కోట్ల మంది అభిమానులు. ఎంత చక్కగా చెప్పారు. చిన్న అంటే ఇది నేను మెగాస్టార్ చిరంజీవి గారు టీ కాఫీలు అందించి గొడుగు పట్టుకునే స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి సినిమా ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టంట్ మాస్టర్స్గా మన అందరికి ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్ గారు అన్నారు. ఇంకంత మహానుభావుడు అండి. రాజు మాస్ దగ్గర ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు ఒత్తటం, గొడుగు పట్టుకోవటం, అసిస్టెంట్ చేయడం మొత్తం అన్ని ఫస్ట్ మా ఫ్లాష్ బ్యాక్ తెలుసు అన్నయ్యకి. నెక్స్ట్ రాసిన మైనా కూడా ఇక్కడ మీరు ఒకసారి రావాలా, మీరు ఎంత బాగుందండి అంటే రండి ఒక్కసారి. జీరో నుంచి రియల్ హీరో స్థాయికి దిగి వదిగిన నిజ జీవిత పోరాట యోధులు అంటారు. ఇక్కడ ఒక పెద్ద వర్డ్ యూజ్ చేశారు, యోధులు. సినీ ఫైట్ మాస్టర్స్ రామలక్ష్మణుల జీవితం మైనా. అయితే మేము మాతోటి ధ్యానంలోకి మైనా మాతోటి ఈ ధ్యానంకి ఆత్మపైలు తిరుగుతున్నప్పుడు మాతో పరిచయం అయ్యాడు. వచ్చి మాస్ గారు ఇదంతా కూడా మీతో రాస్తే బాగుంటుందని మా అంతా గాదర్ చేసి ఆయన ఒక నీరు మా ఊరు వెళ్ళి ఇవన్నీ కూడా మా పెద్దలు మాట్లాడిన అన్ని చాలా గ్యాదర్ చేశారు. ఇక్కడ మీకు ఒక దార్శనికత ఇచ్చిన గొప్ప మన సినిమా అద్భుతమైన డైరెక్టర్ మన పూరి జగన్నాథ్ గారు కూడా ఒకటి అన్నారు, మమ్మల్ని సినీ ఇండస్ట్రీకి మిమ్మల్ని ఎవరు ఈయన పూరి జగన్నాథ్ గారు పరిచయం చేసిన
పూరి జగన్నాథ్ గారు కూడా ఒకటే అంటారు, కష్టే పలేసుకి, కష్టం ఎవరిదే ఆలోచించకు, ఎక్కువ ఆలోచించకు. ఈయన కూడా తత్వం చాలా వచ్చింది పూరి గారికి. ఆ? మీకు అందుకనే పూరి గారికి మీకు అందుకనే దేవుడు అక్కడ ఫస్ట్ కల్పించిండట్టు. కల్పించాడు. ఇక్కడ ఇంకోటి సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా మన డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ గౌరవనీయులు, మన భారతీయ సాంప్రదాయం ప్రకారం 2 చేతులు జోడించి వందనం చేయడమే ఉత్తమం. ఆ సంస్కారం ఈ రామ్ లక్ష్మణ్లో ఉండడం గొప్ప విషయం. ఫస్ట్ బాబు దగ్గర అంటే ఈయన యోగి, ఈయన ఒక తపస్వి. ఇప్పుడు మామూలు ఆయన అసలు బోధం, ఆయన ఒక మాట్లాడుతుంటే ఒక ఆరా ఉంటుంది, ఒక తత్వం. ఇటు మనతో మాట్లాడుతుంటే కానీ ఏదో ఆలోచిస్తుంటాడు. అందరూ అనుకుంటారు ఏం ఆలోచిస్తున్నాను అనుకుంటారు. కానీ నేను ఫస్ట్ కలిసినప్పుడు స్వామి, ఫస్ట్ గోకులంలో సీత టైంలో కలిశాను, ఆయనతో చిన్న సన్నివేశాలు నటించాను. మేము ఒక 5 నిమిషాలు మాట్లాడదాం అనుకున్నాం, 3 గంటలు మాట్లాడుకున్నాం. అంటే ఈ లోపల ఆయనకి మేము కూడా బాబుతో షూటింగ్ చేసేటప్పుడు గంటలు వాడుకుంటాం. అది మీరు అందుకనే నేను చేసిన ఆ గబ్బర్ సింగ్ చేసిన సినిమా అంతకుముందు ఒక ఎత్తు అయితే, ఆ ఫైట్స్ ఒక హాలీవుడ్ స్థాయిలో చేశారు. కరెక్ట్ అయింది. ఇదే మళ్ళీ ఇక సూపర్ స్టార్ కృష్ణ గారు మహానుభావుడు, కీర్తిశేషులు వారి సన్ని ఇప్పుడు యూనివర్సల్ ఈ సినిమాతోని యూనివర్సల్ స్టార్లు అరే ఇంత అందగాడ అనే ప్రపంచం మొత్తం ఉలికి పడుతుంది. మహేష్ బాబు గారు చూడండి, సూపర్ స్టార్ గారు, సినిమాల్లో వాళ్ళ యాక్షన్స్ ఎప్పుడు వైలెంట్గా ఉంటాయి, కానీ బయటికి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు యోగా మరి మెడిటేషన్ చేస్తారు. మొన్న నేను స్టేజ్ మీద మాట్లాడింది చూసిన, మీరేదో సార్ ఇప్పుడు పరిగెడతారా, నేను అలానే ఉండాలి అంటే స్టిప్గా ఎందుకున్నారు ఏదో అని అడిగారట కదా, మీరు అడిగారా? అది చిన్న సన్నివేశం చెప్పండి. అది మా అంటే మేము ఓపెన్ గా ఉంటాం. అవును, మీరు డైరెక్టర్స్ మోర్ దెన్ ఆయన అన్నారు. బాబు కొంచెం బాగా స్ట్రిప్ గా ఉండా అంటే ఫ్రీడమ్ గా మాకు దీన్ని సర్లేదు నీకు ఎవరు ఫ్రీడమ్ బాగా జోస్ గా ఉన్నాడు, భలే ఉండవు బాబు అని చెప్పాను. దానికి ఆయన మోల్డ్ అయిన విధానం గురించి మాట్లాడారు. చాలా సంతోషపడి అసలు ఎంత చక్కగా అంత అందరు చెప్పుకుంటూ వచ్చి స్పెషల్గా మీ గురించి చెప్పాడు. అంటే మీరు ఎంతమంది మనసులను దోచుకుంటూ చూడండి, అంటే మీ మంచి భగవంతుడు థ్యాంక్ యూ చెప్పాలి. మనసు తర్వాత ఇక్కడ ఇంకొక అంటే తాతకు దగ్గ తన అంటే మనవడు, అంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు కీర్తిశేషులు రామారావు గారు, గొప్ప మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళ మనవడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఈయన ఇప్పుడు దీంతో RRRతో ఇంటర్నేషనల్ స్టార్ వీళ్ళంతా. అంటే ఎంత మనకు తెలుగు ఇండస్ట్రీకి అదొక వరం సార్, చాలా అద్భుతమైన ఈయన అసలు రాజమౌళి గారు ఒక తత్వం, ఆయన కూడా తత్వం వచ్చేసింది, అదో తత్వవేత్త అది కూడా. ఈ ఎన్టీఆర్ గారు చూడండి, నేను వాళ్ళతో చాలా చిత్రాల్లో పనిచేశాను, ఏది ఫీల్ అవ్వకుండా పనిచేస్తారు. అద్భుతమైన ఫైట్ మాస్టర్తో పాటు ఒక డైరెక్టర్ ప్యాంటెస్లో కూడా ఆలోచించే ఏకైక ఫైట్ మాస్టర్స్ లాక్మోషన్. మీకు ఆలోచన ఏమన్నా దాని గురించి చెప్పింది, ఏమైనా డైరెక్షన్ చేయాలని ఉందా ఏమన్నా? అంటే ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు దాని మీద అంటే నీ పైన ఎక్స్పెక్టేషన్ దేని మీద మనం ఫోకస్ చేయట్లా. కళ పొక్కులు తల్లి మనల్ని ఏం చేపిస్తుంది, మన చేత ఏం చేపించుకుంటుందో అది అంటే నేను నాదైన భావన కొంచెం మేము తగ్గించాము. నేను చేస్తున్నాను, నాకు అది చేస్తాను ఇది చేస్తాను దానికంటే నేను చేస్తాను దానికంటే కూడా ఆవిడ చేపించుకుంటుందనేది ఫీలే కదా ఇప్పుడు మాది. అలాంటి అవకాశం వస్తే జరుగుతుంది, అవకాశం లేకపోతే అంటే వీళ్ళు ఊకనే మా యోధులు కాలేదు సార్. వీళ్ళు అన్నారంటే ఉంది డెఫినెట్లీ. మీరు డైరెక్ట్ నేను మీ ఫైట్ చూస్తున్నప్పుడల్లా నేను యాజ్ యాడ్ మేకర్ యాడ్ మేకర్గా నేను చూస్తుంటాను అనమాట. నాలో అంటే మేము ఫస్ట్ చూసేది మనిషి పర్సెప్షన్ చూస్తాను. అంటే ఈయన మీ ఫైట్స్ కూడా చూస్తున్నప్పుడు ప్రతి దాంట్లో ఒక డైరెక్టర్ యాంగిల్ కనబడుతుంది, కథలో నుంచే కథ పుడుతుంటుంది. మీ ఫైట్లతోనే కథ పుడుతుంది. అంటే ఆ సినిమా ఫైట్ ఇప్పుడు రీసెంట్గా అలా వైకుంఠపురం చిత్తరాలో అది ఆ ఫైట్ సీక్వెన్స్లో స్టోరీ తెలిసిపోతుంటుంది, ఎందుకు కొడుతుండు, ఏం చేస్తున్నాడు అతని. అంటే ఒక మహాభారతం, ఒక రామాయణం, అలా ఒక రాక్షసులను చంపేటప్పుడు ఒక రాముల వారు కానీ శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు ఫైట్ చేసేటప్పుడు అలా కనబడుతుంటాయి మీ ఫైట్స్. అంటే ఆ తత్వం అనేది ఉంది. తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, ఇక పెద్ద అంటే అద్భుతమైన డైరెక్టర్, ఇండియాలో ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డైరెక్టర్. రామలక్ష్మణులు ఫైట్ మాస్టర్సే కాదు, వాళ్ళ ఫైట్స్ మానేసి చాలా రోజులైందంట. చూడండి ఇది ఎంత కరెక్ట్ చెప్పాడు గురూజీ. కథలో ఒక భాగాన్ని డైరెక్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు కాదు, చాలా రోజులైంది. అది మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. చూడండి, అంటే వీళ్ళు చెప్పాల్సిన అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరంటే ఒక
భావన సినిమా ఇండస్ట్రీ కాదు, ఇప్పుడు ప్రతి సామాన్యుడు మీరు ఎప్పుడైతే ఈ ప్రకృతి మీ చూసిన తర్వాత సామాన్యుడు చాలా దగ్గరయ్యారండి. అది గొప్ప విషయం. అదే తల్లికి ఆ కళామ తల్లి నిజంగా మీరు ఎక్కడ కారంచెడు, ఒక ప్రకాశం జిల్లా, ఒక పల్లెటూరు కుగ్రామంలో పుట్టి ఒక వ్యవసాయం చేసుకుంటూ చెన్నై పోవడం ఏంది, చెన్నై రాజుగారి దగ్గర చేయడం ఏంది, మళ్ళీ మళ్ళీ ఫైట్ ఏం చేస్తాము మేము, ఐ వాంట్ టు బికమ్ ఏ హీరో, మళ్ళీ హీరో వద్దని చెప్పి వద్దు ఒక గురూజీని కలవడం ఏంది, ఆ గురూజీ చెప్పినట్టు మళ్ళీ ఫైట్ మాస్టర్ మళ్ళీ రావడము, మళ్ళీ శివుడు ఆడ ఆంజనేయుడు, అంటే ఇదంతా సంకల్పం అండి. ఈ రోజు కూడా గురూజీ మేము దగ్గర రావడానికి అసలు ఈ ప్రోగ్రాంలో మన కలుసుకున్నాం. ఆ దేవుడు అనిపించి నాకు ఈ మధ్యన నేను తరచుగా చూస్తున్నాను, నాకు టైం దొరికినప్పుడు మీరు చూస్తుంటాను అనమాట. ఏంటి వీళ్ళకి ఇంత ఫైట్ మాస్టర్స్ కదా, నార్మల్గా కొద్దిగా రగ్గాడు ఉంటారు, టఫ్ జాబ్ కదా, అంటే ఆలోచించాలి, ఆలోచనలు అట్లా వస్తేనే మీకు ఆ సీక్వెన్స్ని పండిస్తారు. కానీ ఇక సీన్ కట్ చేస్తేనేమో ఒక తాత్వికము, ఒక వేదాంతం అంటూ అది కాదు, మళ్ళీ ఏదో ఆ ట్రాన్స్ కాదు. అంటే ఇప్పుడు కావాల్సింది ఇదే, ఆరోగ్యం ఇస్తున్నారు, ఆరోగ్యం కాపాడుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఏజ్ అనేది తెలియదు. ఇంకోటి అండి, నా ఇటాలియన్స్ చెప్తుంటారు, నేను నార్మల్గా ఇటలీలో వాళ్ళు చూసినప్పుడు 90-95 ఇయర్స్ ఉంటాయి గురూజీ వాళ్ళకి. నైట్ 1 o'clock అంటే చలి ఎట్లుంటుంది అంటే బీభత్సమైన చలి ఉంటుంది మంచి వింటర్లో, దేశాలు తెలుసుంటారు వాళ్ళతో నేను కూర్చొని సార్ హౌ ఎస్ జెంటిల్మెన్ హౌ సార్ యూర్ వెరీ కోల్డ్ నో యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ అని నేను అడుగుతాను నేను. నో మ్యాన్ ఐఎమ్ జస్ట్ 95. ఏజ్ జస్ట్ నెంబర్, అంటే ఏజ్ అనేది ఒక చిన్న నెంబర్, దాన్ని ఫీల్ అవసరం లేదు. ఆయన చెప్పాడు ఒక పెద్ద మనిషి కరెక్ట్ చేస్తే నిజంగా చెప్తున్నా 100 సంవత్సరాలకు 150 సంవత్సరాలు బతకొచ్చు. అలా ఉన్నారట వాళ్ళు. ఇప్పుడు 95 years అండి వాళ్ళు, దే ఆర్ వెరీ హెల్దీ. అంటే మనిషి అంటే వైన్ అప్పుడు సరే వాళ్ళదంటే వైన్ అంటే ద్రాక్షలు ఎక్కువ పడతాయి కాబట్టి వాళ్ళు వైన్, వాళ్ళు ఏమంటారంటే మనసు, ఇప్పుడు మీరు చెప్పారు చూసారా, ఆ తత్వం మొత్తం కనబడుతుంది. మనసు ప్రశాంతంగా మీరు ఆ మూడిని జయించారు చూసారా, అదే జీవితం. అంటే ఇంత రావడానికి ఆ దేవుడి సంకల్పం లేని ఇవి మాత్రం కావు. 100% మీరు ఒకటి గ్రహించారు ఏంటది, నేను వాట్ ఐ అబ్జర్వ్, ఇక్కడ రాగానే వచ్చిన దారి కొద్దిగా ఫస్ట్ అంత మంచి సాఫీ మార్గంలో వచ్చాం, కొద్దిగా మళ్ళీ ఇబ్బంది ఉంది అంటే కొద్దిగా ఉంటుంది కదా గుంటలు, అయినా కానీ ఏదో అంటే ఒకటి పిలుస్తుంది ప్రకృతి. అలా లోపట్లోకి రాగానే ప్రశాంతత ఏర్పడ్డది. ఇలా గౌతమ బుద్ధుడు గారిని చూసిన తర్వాత ఇంక అనిపించేసింది, ఇక కథ వీళ్ళు విజయ పరంపర మీది ఇట్లనే కొనసాగి ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర కావాలి, ఇంకా మంచి మంచి మాటలు చెప్పాలి మీరు. తర్వాత కొద్దిగా స్వామి ఇంకా ఫైనల్ ఆహార విషయాల గురించి చెప్పండి. అసలు మీరు ఈ మధ్యన చూస్తున్నాను ఆ పనస పండు పొట్టు, తర్వాత ఆకుకూరలు, తర్వాత ఈ మిల్లెట్స్తోని మీ జీవన శైలిలో అంటే మనిషికి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫైట్ మాస్టర్స్, మీరు అన్నీ చూశారు, యోగా చేశారు, కరాటే, జూడో, ఎవ్రీథింగ్ బాక్సింగ్ నుంచి అన్నీ. ఇప్పుడు సామాన్యుడికి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం, ఆ ఆరోగ్యాన్ని ఇంకెట్లా పెంపొందించుకోవాలా? ఎందుకంటే మన అన్నిటికీ మూలమైంది ఈ దేహం, అన్నిటికీ మూలమైంది. ఎందుకంటే నువ్వు చూడాలా, మాట్లాడాలన్నా, వినాలన్నా, మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఒక మంచి పని చేయాలన్నా, అన్నిటికీ ఈ దేహం ఉపయోగకరమైంది అనమాట. కానీ ఇన్నిటికీ మూలమైన ఈ దేహం కోసం మనం మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour టైం కంపల్సరీ కేటాయించాలి ఆరోగ్యానికి. దీన్ని వాడుతున్నాం కదా, వాడేటప్పుడు దీన్ని కొంచెం దీనికి ఏం పెట్టాలి, ఏ టైంలో పడుకోబెట్టాలి, దీనికి ఏమేమి ఆహారం దీనికి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది ఈ దేహానికి అనేది. పెట్రోల్ పోయాల్సిన బండికి డీజిల్ పోయాల్సిన బండికి పెట్రోల్ పోతే ఎలా తేడా వస్తుందో, ఈ దేహానికి ఒక లిమిట్ ఆహార నియమాలు కానీ దీనికి పేల్చిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను మనం క్రమ తప్పకుండా కానీ ఫాలో అవుతుందంటే చాలా చక్కగా వాడుకోవచ్చు. దీన్ని మనకు కావాల్సిన అన్నిటి పరికర్యాలను వాడుకోవచ్చు అనమాట. అందుకని 10 మంది చూసిన ప్రేక్షదేవులు అందరూ కూడా ఈ దేహం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని దీనికి సమయం లేచిన కాడ నుంచి కొంచెం పొద్దున్నే మన కారు తుడిచి ఇంజిన్ ఆయిల్ ఉందా, గేర్ ఆయిల్ ఉందని మనం చెక్ చేస్తున్నట్టుగా ఈ దేహంలో ఏమేమి వాటర్ ఫ్లో తగ్గుతుందా, బ్లడ్ కంటెంట్ తగ్గుతుందా, ఇలా ఏమేమి తగ్గుతుంది దీని, కానీ మనం కరెక్ట్ దానికి ఆహారాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటూ మనం వెళ్తే చాలా చక్కగా పని చేసుకోవచ్చు. దేహం చేత పని చేసుకొని దాన్ని వస్తువులాగా కారు వదిలేసినట్టు వదిలేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకని
అన్నిటికీ మూలమైంది దేహం కాబట్టి దీనికి ఎక్కువగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దేహం అంటే అన్ని లిమిట్ అయింది. మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి ఎక్కువ పెట్టినా డేంజరే, అలా లేదని చెప్పి తక్కువ పెట్టినా డేంజరే. అతి అది ఏది కూడా చేయకూడదు, చాలా జాగ్రత్తగా చూడాలి. అంటే ఉదయం ఒక 1 అవర్, సాయంత్రం ఒక 1 అవర్ కేటాయించాలి ఆరోగ్యం కోసం. ఆరోగ్యం కోసం. మేము ఇప్పుడు మా ఏజ్ ఇప్పుడు 60 వస్తుంది. మేము మార్నింగ్ సూర్య నమస్కారాలు బాగా చేస్తాం. సూర్య నమస్కారం, కపాళీపాత్ కంపల్సరీ చేస్తాం. తర్వాత వాకింగ్. 60, 45, 45 లాగా ఉన్నారండి. అద్భుతం. కపాలభాత్ మంచిదండి. కపాళీపాత్ చాలా మంచిది. కపాళీపాత్ శ్రావణ, ఎందుకంటే కపాళీపాత్ ఎప్పుడైతే అని కపాళీపాత్ పంపింగ్ చేసి కొట్టే పైన కింద నరమ్స్ అన్ని ఫుల్ యాక్టివ్ అవుతాయి. లోపల ఉన్న మనకి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంతా కూడా ఆ కరోనా టైంలో బాగా పనిచేసిందండి. బాగా పనిచేస్తుంది. ఇది చాలా మంచిది అనమాట. మేము ప్రతిరోజు మేము క్రమతప్పకుండా చేస్తాం. మన లోపల ఉన్న యాక్టివ్ సెల్స్ అని ఉంటాయి. లోపల ఉన్న సెల్స్, ఈ కణాలు ఎంతసేపు చేయాలి గురుజీ ఇది? జస్ట్ ఒక 10 minutes అది ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫినిష్ కపాళీపాత్ ఫోర్స్ గా మనం చేయగలిగితే దీంతో ముక్కు బ్రీతింగ్ ఫోర్స్ గా ఇక్కడ నుంచి నాభి నుంచి ముక్కు నుంచి ఫోర్స్ గా బయటకు వచ్చింది అనుకోండి, రూట్ క్లీన్ అయిపోద్ది. ఇంకా ఏ ఒక బ్లడ్ సెల్స్ తర్వాత అంతా కూడా మూమెంట్ అన్ని పార్ట్స్ కి కరెక్ట్ గా వెళ్ళినప్పుడు బాడీ యాక్టివ్ గా ఉంటాం. లేదా ఒక పార్ట్ కి వెళ్ళినప్పుడు ఏం చేస్తా అంటే అది కొంచెం మనకి అనీజీగా బ్లడ్ సర్కిల్ వెళ్ళినప్పుడు ఉంటుంది అనమాట. అందుకని సూర్య నమస్కారాలు బెస్ట్ ఎక్సర్సైజ్. సూర్య నమస్కారం. ఆ తర్వాత వాకింగ్, ఆ తర్వాత జాకింగ్. జిమ్ అనేది సహజం, యంగ్ లో చేయొచ్చు, కానీ కంటిన్యూ చేయగలిగేది సూర్య నమస్కారాలు. మేము సూర్య నమస్కారాలు చేయిందే మా ఇద్దరికి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ పెట్టమన్నమాట. ఎవ్రీడే చేస్తాం కంపల్సరీ. వాకింగ్ గా వేసి చేస్తాం అనమాట. ఎక్కువ ఫ్రూట్స్ తీసుకుంటాం మేము. ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటాం. అదే ప్రకృతి నుంచి వచ్చిన ఫ్రూట్స్ తల్లి కాబట్టి కారం, మసాలా, కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువ చేయాలా. మొత్తం 100% తీసుకుంటాం, అంతేం ఉండదు. ఇంకా నాన్ వెజ్ లేదు మీది? నాన్ వెజ్ లేదు. కారం, ఆయిల్ తక్కువ. ఆకుకూర కంపల్సరీ మెయిన్ చేస్తాం. తర్వాత వైట్ రైస్ ఇవి కూడా చాలా ఆపేసి ఈ మిలిట్స్ రోజుకి ఒక మిలిట్స్, రాగి జావ తీసుకుంటాం అనమాట. ఎక్కడ వరకలు, అది రాగులు ఈ తీసుకుంటాం. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మీ జీవితంతో అసలు ఈ ప్రయాణం ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, కానీ చాలా చక్కటి విషయాలు చెప్పారు. అసలుకి మిమ్మల్ని కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషం, మహా అద్భుతం. ఎందుకంటే మిమ్మల్ని కలవడం మాకు అదృష్టం. ఎందుకంటే గురుజీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం. గురుజీ మిమ్మల్ని సీరియస్ చెప్తున్నా. ఈ బుక్ నేను ఒకసారి మళ్ళీ నేను చదివి మైనా పెట్టాలి. ఈ బుక్ చదివిన తర్వాత మైనా నేను దీని గురించే పెడతాను మళ్ళీ. అసలుకి చాలా చాలా జాగ్రత్తగా రాశారు మీరు. బండరాయి మా గురువు అన్నారు. వాళ్ళు అంటే దేవుళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? రాయిలో ఉంటారు. బండరాయి అలా ఉంటేనే కరెక్ట్. కానీ అద్భుతం స్వామీజీ. మీకు అసలుకి మేము ఎప్పుడు మా ఛానల్ రుణపడి ఉంటుంది. థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలా.